నేను పక్కా లోకల్ అంటూ జనతా గ్యారేజ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన కాజల్కు ఈ సినిమా తర్వాత ఒకటే ఆఫర్లు వస్తున్నాయట. బాలీవుడ్ నుండి ఏమో కానీ కోలీవుడ్ నుండి ఈ ఆఫర్లు ఎక్కువయ్యాట. అంతేకాదు ఎంత పారితోషికం ఇవ్వడానికైనా రెడీ అవుతున్నారట. కానీ పాపం కాజల్ మాత్రం ఐటమ్ సాంగ్స్ చేయడానికి ససేమేరా అంటోంది. జనతా గ్యారేజ్ అంటే ఎన్టీఆర్తో ఉన్న స్నేహం వల్ల చేయడానికి ఒప్పుకున్నాను, అంతేకాని ఇకపై జీవితంలో అలాంటి పాటలు చేయనని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తోంది. అసలే కాజల్ కెరీర్ బాగోలేదు, అవకాశాలు కూడా తక్కువే. ఇలా తాను వరుసగా ఐటమ్ సాంగ్లు చేసుకుంటూ పోతే తనకు హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయి ఐటమ్ గర్ల్గా మిగిలిపోతాననే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. మరి చూద్దాం ఈ మాటపై కాజల్ ఎంతవరకు నిలబడుతుందో. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి సరసన 150 సినిమాలు నటిస్తున్న సంగతి తెలిసిందే. మీ నాన్నకో ఫోన్ చేయవే, ఎక్కడున్నారు? ఏడే మన భుజంగా కనబట్లేదు. అమ్మా అమ్మా నాన్న ఎక్కడమ్మా? ఆయన ఎక్కడుంటారో శివగాడికి తెలుసు. సార్ పొరపాటు జరిగిపోయింది సార్. 1 కాదు 2. ఎవరికి తెలియకుండా కాపాడు. నాన్న హలో